హాయ్ అండి. మన ఇంట్లో ఏ కూరగాయలు లేనప్పుడు మనమైతే చాలా సింపుల్‌గా, చాలా ఈజీగా, రుచిగా చేసుకుంటే కారం రైస్ అండి. ఒక్క ముద్దగా నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుందండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చండి ఇది. అందరైతే వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ముందుగా మిగిలిపోయిన అన్నం తీసుకోండి. దాంట్లో ఒక టేబుల్ స్పూన్ పసుపు, అలాగే 2 టేబుల్ స్పూన్ కారం వేసుకోండి. నేను వేసిన అలా కరివేపాకు కూడా వేసేసుకోండి. ఇది మొత్తం బాగా కలపెట్టేసుకోండి. చూసుకోండి, నేను ఎలా కలపాలో మీరు కూడా అలా కలపెట్టేసుకోండి. చూసారా, అలా మొత్తం బాగా అన్నంకి మెతుకు పట్టాలండి కారం అనేది. తర్వాత కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసేసుకొని, ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత జీడిపప్పు వేసుకోవాలండి. చూసారా, నేను కప్పు వేసుకున్నాను, మీరు అలా వేసుకొని కొద్దిగా లైట్గా వేయించండి. అలా వేగేంత వరకు లైట్గా చూడండి. ఇప్పుడు తాలింపు గింజలు వేసేసుకోండి. తాలింపు గింజలు వేసేసుకొని మొత్తం అది కలపెట్టేసుకోండి. మొత్తం బాగా కలపెట్టేసుకోండి. ఒక ఎర్రగా వచ్చిన తర్వాత ఇప్పుడు కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకోవాలండి. అల్లం పేస్ట్ కూడా కొద్దిగా కచ్చి మొత్తం వేగే వరకు కొద్దిగా లైట్గా వేయించండి. ఆ వాసన పోవాలి, పచ్చి వాసన. తర్వాత మనం కలుపుకున్న రైస్ ఉంది కదండి, ఆ రైస్ అయితే మొత్తం అయితే వేసేసుకోండి. ఇప్పుడు తాలింపు పెంచుకుంటున్నాం. ఇప్పుడు చాలా బాగుంటుందండి. ఇప్పుడైతే మొత్తం అయితే బాగా కొద్దిగా లైట్గా ఆయిల్ కూడా చూసుకుంటూ మొత్తం కలపెట్టేసుకోండి. అంతేనండి, ఇది రెడీ అయిపోయిందండి మన కారం రైస్ అండి. ఇది చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు అండి. ఇది చాలా రుచిగా కూడా ఉంటుందండి. ఒకసారి తిని కానీ చూస్తే మీరు రెండోసారి వదిలిపెట్టండి, అంత రుచిగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. అలాగే మీకు ఎలా వచ్చిందనేది మన కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేయడం అయితే మర్చిపోదండి. నేను మళ్ళీ మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను. మీరు అలాగే మీకు ఏమైనా రెసిపీస్ కావాలంటే ఖచ్చితంగా కామెంట్ చేయడం అయితే మర్చిపోదండి.